హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ ఫ్లేమ్స్ ఛానల్ హృదయపూర్వకంగా మిమ్మల్ని ఈ వీడియో క్లిప్ చూసి ఆనందించేటందుకు ఆహ్వానిస్తున్నాము. ఈ బ్యాక్డ్రాప్ ఆఫ్ దిస్ వీడియో క్లిప్ ఈస్ నందమూరి తారక రామారావు, the famous, the world known, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, the one and only film actor who can try and experiment, do and undo things. నెగటివ్ క్యారెక్టర్స్ని తీసుకొని వాటిని హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసి మెప్పించిన ఒక మహానటుడు నందమూరి తారక రామారావు గారు అన్నది మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడడం కాదండి. నందమూరి గారి వంశంలో ఎన్టీ రామారావు గారు ఆ తదుపరి జరిగిన పేర్ల నేమ్స్, హౌ ద చిల్డ్రన్ హ్యావ్ బీన్ క్రిస్టన్డ్ విత్ సిరీస్ ఆఫ్ నేమ్స్. వాళ్ళ సంతతి నందమూరి తారక రామారావు ఆయన ఉన్నప్పుడే ఆ వంశంలో పుట్టిన పిల్లల పేర్లన్నీ తమాషాగా ఉంటాయి. చూడండి, ఎన్టీ రామారావు గారికి, సీనియర్ ఎన్టీ రామారావు గారికి 7 మంది కొడుకులు, 4 కూతుర్లు, 11 మంది సంతానం. కొడుకులకు అందరికీ నేమ్స్ ఎండింగ్ విత్ కృష్ణ అనే పదంతో వచ్చేటట్టుగా 7 మందికి కృష్ణ నేమ్ నామినిక్లేచర్లో ఉండేటట్టుగా పేర్లు చూసుకున్నారు. రామకృష్ణ, హరికృష్ణ, లైక్ దట్. కూతుర్లకి, ఆడబిడ్డలకి ఈశ్వరి అనే నామినిక్లేచర్తో, ఈశ్వరి అనే ఒక పదజాలంతో ముగింపుగా వచ్చే ఒక నేముని పెట్టారు కూతుర్లకు అందరికీ. భువనేశ్వరి అలా. తరువాత హరికృష్ణ గారి బిడ్డలకి హరికృష్ణ గారు వచ్చి సీనియర్ ఎన్టీ రామారావు గారి కొడుకు కదా. ఆయన హరికృష్ణ గారికి, ఆయనకు బిడ్డలకి 3 మగపిల్లలు. ఆయనకి రామ్, కృష్ణ వచ్చి అయిపోయింది. ఎన్టీ రామారావు కొడుకులు 7 మందికి కృష్ణతో ఎండింగ్ అయ్యేటట్టు పేర్లు పెట్టారు కదా, రామకృష్ణ, హరికృష్ణ అని. సో కృష్ణని మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. హరికృష్ణ గారు తన కొడుకులకి, కృష్ణకి ఇంకొక రూపం ఏంది, రామ. సో రామతో ఎండింగ్ అయ్యేటట్టుగా పేర్లు పెట్టాడు అనమాట. జానకి రామ్, కళ్యాణ్ రామ్, తారక రామ్ అని పెట్టాడు. వినండి ఇప్పుడు ఆ వీడియోని. నేను హరికృష్ణ గారి నోటి ద్వారా మీరు వినండి. నేను చెప్పడం కంటే కూడా అది కొంచెం డ్రామాటిక్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో క్లిప్ లైవ్ ప్లే చేసే ముందు యాజ్ యూజువల్ ఐ రిపీట్ మై రిక్వెస్ట్, కైండ్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్. లెట్ us see the వీడియో. చెప్పారు, మాకేం చేశారని కూడా మీ అందరికీ తెలియాలి. నా పెద్ద బిడ్డ పేరు జానకి రామ్, కీర్తిశేషులు.
రెండో బిడ్డ కళ్యాణ్ రామ్. ఈ రెండు పేర్లు మా నాన్నగారు పెట్టి, ఎందుకంటే మేము మగ సంతానంగా 7 బిడ్డలు ఉన్నప్పుడు 7 కృష్ణలు పెట్టడం అయిపోయింది. తర్వాత మాకు 4 అక్క చెల్లెళ్ళు, వాళ్ళందరికీ ఈశ్వర్లని పేరు పెట్టడం అయిపోయింది. ఇక నా బిడ్డల తరం వచ్చినప్పుడు నేను వెళ్ళి నాన్నగారు మీరే పేరు పెట్టాలి అని. ఏంటన్నా తరం అంతా మారిపోయింది, ఇప్పుడంతా అయ్యో జాను అయ్యే లేదు, కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి, మీ ఇష్టం అన్నారు. నేను అన్నాను లేదు మీరే పెట్టాలి పేరు అన్నాను. అన్నప్పుడు జానకిరామ్ అని పెట్టారు, మరి కళ్యాణ్ రామ్ పెట్టారు. ఇక సరే, ఇక జూనియర్కి వచ్చేటప్పటికి నేను తారక రామ్ అని పెట్టాను. ఎందుకంటే పెద్దవాళ్ళు 2 పేర్లు రాములే కాబట్టి ఈయనకి తారక రామ్ అని పెట్టారు. ఒకసారి నాన్నగారు అడిగారు విశ్వామిత్ర షూటింగ్ ముందు, నానా ఏం చేస్తున్నాడు మీ 3వ వాడు అన్నారు. ఏం చేయడం చదువుతున్నాడు కదండి అన్నాను. సరే తీసుకురా నాన్న అన్నారు. సరే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన వెంటనే పైనుంచి కిందకి చూశారు. బాగానే ఉంది, వెరీ గుడ్. నీ పేరేమిటి అని మళ్ళీ తన్ను అడిగారు, నన్ను అడగల. నీ పేరేంటి అని అడగగానే తాతగారు నా పేరు డాడీ తారక రామ్ అని పెట్టారు అన్న వెంటనే నో నథింగ్, నీది నా అంశ, నా పేరు నీకుండాలి అని నందమూరి తారక రామారావు అని పెట్టింది. ఆయన పేరును ఆయనే దానం చేశారు. ఆయన అదండి కథ విన్నారు కదా, ముచ్చటగా ఉంది కదా, నచ్చింది కదా, నాకు నచ్చింది, మీకు నచ్చింది అనుకుంటా. ఆ నచ్చడం కూడా కొద్దిగా సపోర్ట్ కూడా చేయొచ్చు కదండి. అందుకని మిమ్మల్ని మంచి మనసుతో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్. Take care of your health and families. God bless you. Good night.